శ్రీకృష్ణ వందే జగద్గురు. అందరికీ నమస్కారము. ఆత్మ సంయమ యోగంలో నుంచి 46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఈ శ్లోకం యొక్క భావము, తపస్వికుల కంటే యోగి అధికుడు, అంటే జ్ఞానుల కంటే ఉత్తముడు. కర్మయోగం ఆచరించెడు వారికంటే గొప్పవాడు, కావున నీవు యోగివే కమ్ము. విజ్ఞాన యోగంలో నుంచి శ్రీ భగవంతుడిట్లని 10వ శ్లోకము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామ్యహం. ఈ శ్లోకం యొక్క భావము, సర్వజీవరాశులకు శాశ్వతముగా బీజము నేనే అని తెలియము. బుద్ధివంతులలోని బుద్ధిని మరియు తేజస్సుల యందు తేజము నేనే ఉన్నా.